హలో అండి అందరికీ. ఈ పళ్ళు గురించి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేసి చెప్పండి. ఇవైతే ఒక్క సమ్మర్లోనే మనకి దొరుకుతాయి. పల్లెటూరులో అయితే అసలు చాలా ఎక్కువగా దొరుకుతాయండి. మనకి సిటీల్లో దొరకడం అనేది చాలా కష్టం. ఒకవేళ దొరికినా మనకి కనిపించేట్టు చెట్టున్నా అడగడానికి సిగ్గు, మొహమాటం. అలా సిగ్గుపడి మొహమాట పడి నేనైతే చాలా సంవత్సరాలు వీటిని మిస్ అయ్యానండి. ఇప్పటికైతే ఇవి దొరికాయి చూడండి. మాకు ఇంటి పక్కనే ఒక ఫామ్లో ఉంటుంది చెట్టు. కానీ అడగడానికి నాకు సిగ్గు, ఏమనుకుంటారో అని ఒక మొహమాటం. ఇవి కూడా తినేవాళ్ళు ఉన్నారా అని ఎన్ని డౌట్ల కొద్దీ నేనైతే అడగలేకపోయాను. చాలా ఏళ్ళు ఎదురు చూశానండి. మా ఊర్లో అయితే దొరుకుతాయి. కానీ ఇప్పుడు సమ్మర్లో ఊరు వెళ్ళలేము. ఒక్కోసారి మనం వెళ్ళినప్పుడు కూడా దొరకవు. అందుకనేసి ఇవి మాకు తెలిసిన వాళ్ళు, మా ఆఫీస్లో ఒక అబ్బాయి పనిచేస్తాడు. మా ఆఫీస్లో పనిచేసే వర్కర్ ఒక అబ్బాయి, వాళ్ళు ఫామ్ హౌస్లో ఉంటారనమాట. అందులో ఫామ్లో ఒక మొక్క అయితే ఉన్నది, ఈత చెట్టు. ఆ అబ్బాయికి చెప్పి పెడితే చక్కగా తీసుకొచ్చి ఇచ్చాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. అసలు ఇవన్నీ చిన్న చిన్న సరదాలండి. మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఇవన్నీ తినున్న రోజులు కదా, అవి మర్చిపోలేము. చిన్న చిన్న సరదాలు, రూపాయి పెట్టినా, 2 రూపాయలు పెట్టినా అలా చెట్టు నుంచి కోసుకొని తిన్న సరదాలు కూడా మనం ఈ రోజుకి తలుచుకుంటున్నాము. ఇప్పటి పిల్లలకి వేయాల పెట్టి ఎంత చేసినా సరే 6 నెలలు, సంవత్సరం కూడా గుర్తుండదు. అంటే వీటితో ఉన్న అనుబంధం మనకి అలాంటిది. ఉసిరికాయలు కానీ, ఈత కాయలు, ఈత పళ్ళు, సమ్మర్లో దొరికే ప్రతి ఒక్క ఫ్రూట్స్ చాలా స్పెషల్గానే ఉంటాయి నాకైతే. ప్రతి సీజన్లో దొరికే ఫ్రూట్స్ని మనము తప్పకుండా టేస్ట్ చేయాలండి. ఇవి మళ్ళీ మళ్ళీ దొరకవు కాబట్టి దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అందుకని అప్పుడే అవి మనకి దేవుడు అందిస్తాడు, ప్రకృతి మనకి ఇస్తుంది. ప్రకృతి అమ్మ ఇచ్చే వరం అనమాట ఇవన్నీ కూడా. వాటిని సరిగ్గా మనము వాడుకోవాలి. దీనివల్ల ఫలితాలు ఏంటో నాకు తెలియదు, కానీ నాకైతే ఇవి చాలా ఇష్టము. అతిగా తిన్నా వేడి చేస్తుంది అని అంటారు, మన పెద్దలు చెప్తూ ఉంటారు. నాకైతే ఇలా పళ్ళుగా ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇచ్చాడు, ఎల్లో కలర్లో. అవైతే ఒక కవర్లో కట్టేసి ఉంచేసానండి. ఒక్కరోజుకి ఇన్ని వచ్చాయి. అంటే మొత్తం ఒకటేసారి అవి పండవు కదా, కొద్ది కొద్దిగా పండుతాయి. నేను నిన్న కవర్లో కట్టేసి పెట్టాను. నిన్న పొద్దున్నే తీసుకొచ్చి ఇచ్చాడు ఆ అబ్బాయి. స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి అబ్బాయికి అయితే. అసలు తీసుకొచ్చి ఇవ్వగానే నాకైతే అసలు ఇవన్నీ అంటే కోట్లు పెట్టినా దొరకని ఆనందాలండి. అందుకే నాకు అంత స్పెషల్గా అనిపిస్తాయి. చిన్న చిన్న దాంట్లోనే చాలా పెద్ద పెద్ద ఆనందాలు ఉంటాయి. అందులో నేను ఒక దాన్ని చిన్న వాటిలోనే వెతుక్కుంటా. పెద్ద పెద్ద సర్ప్రైజులు నాకు పెద్దగా నచ్చవు. ఇలాంటివి నాకు చాలా ఇష్టము. చూసారు కదా, ఇన్ని వచ్చే ఈతపళ్ళు మనకి. మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేసి చెప్పండి. అవన్నీ పండిపోయినవన్నీ ఏరేసి ఒక బౌల్లోకి తీసేసి మిగిలినవన్నీ కవర్లో కట్టేసి మొత్తం 3 గుత్తులు తీసుకొచ్చాడండి. నాకైతే 3 గుత్తుల్లో అన్ని పళ్ళు అయితే ఈ రోజుకి వచ్చాయి. మిగిలినవన్నీ అందులో ఆ కవర్లోనే మళ్ళీ కట్టేసి చక్కగా బయట నుంచి గాలి వెళ్ళకుండా గట్టిగా ముడి వేసేస్తే మళ్ళీ పండిపోతాయండి. న్యాచురల్గా దొరికే మనకి ఫ్రూట్స్ అండి, ప్యూర్ ఆర్గానిక్ ఫ్రూట్స్, న్యాచురల్గా దొరికేవి. అంత రుచి ఉంటాయి, అంత బాగుంటాయి. ఇలా ఇలా పెట్టేస్తే మళ్ళీ రేపటికల్లా మళ్ళీ మగ్గిపోతాయండి, చక్కగా పండిపోతాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీలో ఎంతమందికి ఫ్రూట్స్ ఇష్టమో కామెంట్ కూడా చేయండి. ఎంతమంది తిన్నారో. చాలా థ్యాంక్స్ అండి వీడియో చూసిన వాళ్ళందరికీ. థ్యాంక్ యూ.